కర్మ చేస్తే మోక్షం వస్తుందా? చాలా పెద్దదైనటువంటి ప్రశ్న. మనంతా కూడా కర్మలు చేస్తూ ఉంటాం. అంటే మంత్రాలు, జపాలు, తపాలు, పూజలు, అర్చనలు, ఆరాధనలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవన్నీ చేస్తూనే ఉంటాం. దానాలు, ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. మరి ఇలా ఇవన్నీ కూడా కర్మలే. గతంలో ఒకసారి చెప్పుకున్నాం, ఇష్టాపూర్తములు అని చెప్పుకున్నాం. ఇష్టి కర్మలు అంటే యజ్ఞయాగాదులు, దేవుడికి ప్రీతిపాత్రమైనటువంటి కర్మలు. పూర్తములు అంటే సమాజ శ్రేయస్సు. ఈ రెండు రకాలైనటువంటి కర్మలు కూడా మనం చేస్తూనే ఉన్నాం. ఇలా కర్మలు చేసినటువంటి వాడికి మోక్షం వస్తుందా? ఇది మనకు ఉన్నటువంటి ప్రశ్న. కర్మలు చేసినటువంటి వాడికి మోక్షం రాదు, ఖచ్చితంగా మనం చెప్పేయచ్చు. అదేంటండి, మేము ఇంత కష్టపడి కర్మ చేస్తున్నాం కదా, మాకు మోక్షం రాదా? రానుగాక రాదు. ఎందుకని రాదు? కర్మ చేస్తే కర్మ ఫలితం వస్తుంది. కర్మ ఫలితం ఏమిటి? పుణ్యలోకాలు, ఉత్తమమైనటువంటి ఉత్తర జన్మలు. కర్మ చేసినటువంటి వాడు దక్షిణాయన మార్గం గుండా ప్రయాణం చేసి స్వర్గాది లోకాలు చేరతాడు. అక్కడ తాను చేసినటువంటి కర్మకు ఫలితంగా అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ అక్కడే ఉండిపోతాడు. ఎంతకాలం ఉంటాడు అనేది కూడా చెప్పుకున్నాం మనం. ఆయన చేసినటువంటి కర్మఫలం ఎంతవరకు ఈ భూమి మీద ఉన్నదో అంతవరకు ఆయన ఆ సుఖాలు అనుభవిస్తాడు. దీనికి ఉదాహరణగానే భారతంలో ఇంద్రద్యుమ్న మహారాజు, ఈయన యొక్క కథ చెప్పుకున్నాం మనం. గతంలో చెప్పుకున్నాం దీన్ని. ఆ తర్వాత కర్మశేషాన్ని అనుభవించడానికి భూమి మీదకి వస్తాడు అని కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఇలా వచ్చినటువంటి వాళ్ళు ఏమవుతారు? ఉత్తమ యోనుల యందు జన్మిస్తారు అనే మాట కూడా చెప్పాం. అంటే ఏమవుతుంది ఇక్కడ? కర్మ చేసినటువంటి వాడు కర్మ ఫలితాన్ని అనుభవించి మళ్ళీ ఉత్తర జన్మలు ఎత్తుతూ ఉన్నాడు. ఆయన పుణ్యకర్మలు కనుక చేసి ఉంటే ఆ ఉత్తర జన్మలో అనేవి ఉత్తమమైనటువంటి జన్మలుగా ఉంటాయి. ఉత్తమమైన జన్మలు ఎత్తుతాడు. అందుకే ఉత్తమ యోనుల యందు జన్మిస్తాడు అని మనం చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఇప్పుడు కర్మ చేస్తే మోక్షం రాదా? రాదు, ఖచ్చితంగా రాదు అని చెప్పేస్తున్నాం. కర్మ చేస్తే కేవలము స్వర్గాది లోకాలు మాత్రమే వస్తాయి. స్వర్గము మొదలైనటువంటి లోకాలు, పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలు అని చెప్పాను కదా, గతంలో చెప్పుకున్నాం. స్వర్గలోకం, గంధమాదన లోకం, మాతృలోకం, పితృలోకం, భ్రాతృలోకం, ఇలా అనేకమైన లోకాలు ఉన్నాయి పైన. అక్కడికి పోతాడు. అంతేగాని ఆయనకి మోక్షము అనేది మాత్రం రాదు. మళ్ళీ జన్మ అనేది ఉంటుంది. మరి మోక్షం ఎవరికి వస్తుందండి? జ్ఞానికి మాత్రమే మోక్షం వస్తుంది. మరి సాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడికి మోక్షం వస్తుందా? రాదా? ఆయనకి మోక్షం రాదు, ముక్తి వస్తుంది. సాకార బ్రహ్మోపాసన చేసిన వాడికి వచ్చేదాన్ని ముక్తి అంటారు. ముక్తి పొందినటువంటి వాడు పరమపదం చేస్తాడు. మోక్షం పొందినటువంటి వాడు అంటే చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అని తెలుసుకున్నటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు మోక్షం పొందుతాడు. అతడి యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఎలా లీనమవుతుంది అంటే, నీళ్లలో నీళ్లు కలిసినట్లుగా, పాలల్లో పాలు కలిసినట్లుగా, నూనెలో నూనె కలిసినట్లుగా, నెయ్యిలో నెయ్యి కలిసినట్లుగా ఆ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఈ ఉదాహరణలు చెప్పడంలో ఒక ప్రత్యేకత అనేది ఉన్నది, మీరు గుర్తించారో లేదో. పాలల్లో నీళ్లు కలిసినట్లుగా అని చెప్పాలా, పాలలో పాలు కలిసినట్లుగా. అంటే అక్కడ ఉన్నవి పాలే, ఇక్కడ ఉన్నవి పాలే, ఈ రెండు పాలు కలిసిపోయినాయి అంతే. గ్లాసులో ఉన్నవి పాలే, అక్కడ గిన్నెలో ఉన్నవి పాలే. ఈ గ్లాసులో ఉన్న పాలు తీసుకెళ్ళి గిన్నెలో పోసాం అంతే, మొత్తం ఒకటే పాలైపోయినాయి. అంటే బయట ఉన్నటువంటి ఆత్మ ఇది మహదాత్మ, అదే పరబ్రహ్మ. జీవి యందు ఉన్నటువంటి ఆత్మ ఇదే జీవాత్మ. ఈ రెండు ఒకటే. గిన్నెలో పాలు, గ్లాసులో పాలు రెండు ఒకటే ఎలా అయ్యాయో,
అట్లాగే జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే. మరి కాదు అని అంటున్నాం కదా, ఎవరన్నారు కాదని? నువ్వు అంటున్నావు. ఎందుకు నువ్వు అంటున్నావు? నువ్వు అజ్ఞానివి కాబట్టి, నీకు తెలియదు కాబట్టి. అజ్ఞాని అంటే ఏదో అదేదో తిట్టు కాదు, నీకు తెలియదు అని చెప్తున్నావు అంతే. నీకు తెలియదు కాబట్టి ఈ రెండు వేరు వేరు అని నువ్వు చెప్తూ ఉన్నావు. అలా ఎందుకు అంటున్నావు అంటే, ఈ గ్లాసు నీది, నీ గ్లాసులో ఉన్నటువంటి పాలు నీవి కదా. అందుకని నా పాలు తీసుకెళ్ళి మొత్తం పాలలో కలిపేది నేను ఒప్పుకుంటానంటే నాకు లాస్ వస్తుంది. అందుకని ఈ పాలు ఆ పాలు ఒకటి కాదు అని నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలియక అనుకుంటున్నావు. అదే నీకు గనక విషయం తెలిస్తే అప్పుడు ఏం చేస్తావు? ఈ రెండు పాలు ఒకటేను ఈ మాట ఒప్పేసుకుంటావు. అందుకే ఇక్కడ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటిగా ఎలా అవుతాయి అంటే, పాలల్లో పాలు గెలిచినట్లుగా, నీళ్లలో నీళ్లు గెలిచినట్లుగా ఈ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఈ రెండు కలిసిపోతాయి. లీనమవుతుందని కూడా చెప్పట్లేదు ఇక్కడ. రెండు కలిసిపోతాయి, అప్పుడు ఒకటే కనిపిస్తుంది నీకు. జీవాత్మ పరమాత్మ రెండు కనిపిస్తుంది. అదే ముడకోపనిషత్తులో చెప్పింది. సంసారం అనే వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి. ఒకటేమో జీవాత్మ పరమాత్మ, రెండోది పరమాత్మ. ఈ రెండు వేరు వేరా అంటే రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. నీ అజ్ఞానం చేత ఈ రెండు వేరని నువ్వు అనుకుంటున్నావు అంతే. నీ అజ్ఞానం కనుక పటాపంచలైపోతే ఈ రెండు పక్షులు ఒకటే అయిపోతాయి. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. అదే మోక్షము. కాబట్టి కర్మ చేసినటువంటి వాడికి మోక్షం రాదు. ఎందుకని? కర్మ ఫలితం మాత్రమే వస్తుంది వాడికి. కర్మ చేసిన వాడికి కర్మ ఫలితం వస్తుంది, ఉత్తమమైనటువంటి జన్మలు వస్తాయి. మరి మన జన్మలో మంచి అధికారంతోనో, లేకపోతే బాగా ధనం ఉన్నటువంటి చోట విద్యావంతుడుగానో అలా జన్మిస్తాడు. ఉత్తమ యోనులు ఎందుకు జన్మిస్తాడు, అంతేగాని జన్మరాహిత్యం మాత్రం పొందడు.